ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని నెహ్రూ బజార్లో వెలిసిన శ్రీ షిరిడి సాయిబాబా మందిరం నందు ధనుర్మాసం సందర్భంగా డిసెంబర్ 31వ తేదీ నుంచి జనవరి 11వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ వ్యవస్థాపక కార్యదర్శి గోపాలుని హరిహరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12 రోజుల పాటు రోజుకు 350 మంది భక్తులతో సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 1,25,00,000 విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించిన అనంతరం లక్ష్మీనారాయణ హోమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ నెల 13వ తేదీ భోగి రోజు శివకోటి సందర్భంగా శివుడిని ఉత్తర ద్వార దర్శన భాగ్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. 14వ తేదీ సంక్రాంతి పండుగ సందర్భంగా బీదలకు వస్త్రధారణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలకి భక్తులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. మన షిరిడి సాయిబాబా మందిరం నెహ్రూ బజార్ మార్కాపురంలో డిసెంబర్ 31 నుండి ఈ నెల 11వ తేదీ వరకు సుమారుగా 12 రోజుల పాటు రోజుకు 350 మంది భక్తులతోటి సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం జరిగింది. ఈరోజు వరకు విష్ణు సహస్రనామ పారాయణం పూర్తి చేయడం జరిగింది. సుమారుగా 1,25,00,000 విష్ణు సహస్రనామ పారాయణాన్ని పూర్తి చేశాము. పారాయణం అయిన తదుపరి ఈరోజు లక్ష్మీనారాయణ హోమం జరిగింది. లక్ష్మీనారాయణ హోమం తదుపరి ఈ పారాయణంలో ఎవరైతే అత్యధిక సంఖ్యలో పారాయణం చేశారో వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు కూడా అందించాం. వారిలో ప్రథమంగా ఎక్కల సరోజ గారు, అదేవిధంగా ద్వితీయంగా కనకాల సుబ్బులు, తృతీయంగా సీతారామమ్మ, ఈ విధంగా ముగ్గురికి కూడా మేము బహుమతులు ఇచ్చాము. అదేవిధంగా లక్ష్మీనారాయణ హోమం చేసి ఇప్పుడు సుమారుగా 400-500 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా రేపు 13వ తేదీ భోగి రోజు శివకోటి సందర్భంగా మన షిరిడి సాయిబాబా మందిరంలో ఉన్న చంద్రమణీశ్వర స్వామి దేవాలయంలో శివుని ఉత్తర ద్వార దర్శనం ప్రకారము ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశాం. భక్తులందరూ కూడా శివకోటి సందర్భంగా 13వ తేదీ శివుని ఉత్తర ద్వార దర్శనం చేసుకోవచ్చు. 14వ తేదీ సంక్రాంతి. మనం గత 15 ఏళ్ళ నుంచి కూడా సంక్రాంతికి సుమారుగా 1000 మంది బీదలకు వస్త్రదాన కార్యక్రమం జరుపుతున్నాము బాబా గారి యొక్క సూక్తుల మేరకు. అదేవిధంగా రేపు 14వ తేదీ సంక్రాంతి రోజు సుమారుగా 800 మందికి వస్త్రదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాము. కావున బాబా మందిరంలో జరిగే ఈ యొక్క విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం కావచ్చు, శివముక్కోటి కార్యక్రమాలు కావచ్చు, వస్త్రదాన కార్యక్రమాలు కావచ్చు, వీటన్నిటికి కూడా భక్తులు సహకరించి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ప్రార్థిస్తున్నాం.